ఇది మన మెరిడియన్ M6 మోడల్. దీనికి మనం ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం అంటే జిఎస్ఎం మోడ్లో, నెట్వర్క్ మోడ్ మనం సిమ్ కార్డ్ దానిలో ఉంటుంది. సో దానికి ఎక్కువ రేంజ్ వస్తుంది. ఇది ఎక్కడ యూస్ఫుల్ అంటే మనకు హైవే రోడ్ ప్రాజెక్ట్ వరకు దానికి యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ సెట్టింగ్ ఎట్లా చేయాలంటే నేను కంట్రోలర్లో ఇది చేస్తున్నా. ఈ సెట్టింగ్ మొత్తం అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఛానల్లో, ఒకసారి చూసుకోండి. ఈ సెట్టింగ్ ఒకసారి చూడండి. దీనికి ఇది యూస్ఫుల్ చాలా హైవేస్లో లాంగ్ రేంజ్లో యూజ్ చేయాలంటే సిమ్ కార్డ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది మనం జిఎస్ఎం మోడ్లో ఎట్లా వర్క్ చేయాలంటే ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ జిఎస్ఎం అంటే సిమ్ కార్డ్ నెట్వర్క్లో సిమ్ కార్డ్ నెట్వర్క్లో డిజిపిఎస్లో 2 ఆప్షన్ ఉంటుంది. ఒకటి ఇంటర్నల్ రేడియో అంటే ఇది బేస్ అండ్ రోవర్ కనెక్టివిటీ, దానికి మనకు రేంజ్ ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ ఉంటుంది. ఒకవేళ జిఎస్ఎంలో దీనికి వర్క్ చేయాలంటే సిమ్ కార్డ్ ఇన్పుట్ చేయాలి బేస్లో. రోవర్కి అవసరం లేదు, రోవర్కి మనం త్రూ వైఫై ఆర్ హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ మేనేజర్ కింద న్యూ ఉంటుంది. న్యూలో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్లో ఎగ్జాంపుల్ నెట్వర్క్ నెట్వర్క్. నెక్స్ట్ ఇది మొత్తం డిఫాల్ట్ ఉంటుంది, దీనికి ఓకే చేయండి. ఒక జాబ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏం కనెక్టివిటీ లేదు ఇక్కడ, సో ఏం లేదు మనకు ఇక్కడ డిస్ప్లేలో. నెక్స్ట్ డివైస్లో కమ్యూనికేషన్లో ఇది మనది డివైస్ టాప్ GNSS మ్యానుఫ్యాక్చర్ మెరిడియన్ మోడల్ M6+ M7. ఫస్ట్ మనం బేస్ సీరియల్ నెంబర్ కనెక్ట్ చేయాలి. బేస్ సీరియల్ నెంబర్ M6P240007 ఉంటుంది. దీనిలో క్లిక్ చేయండి, కనెక్ట్లో క్లిక్ చేయండి మనం. ఓకే, నెక్స్ట్ బేస్లో క్లిక్ చేయండి. బేస్లో రికార్డ్ రావడం అవసరం లేదు మనకు. ఆ తర్వాత స్టాప్ బేస్ చేయండి. ఇక్కడ బేస్ స్టార్ట్అప్ మోడ్లో ఇక్కడ ఫస్ట్ డిఫరెన్షియల్ ఫార్మాట్ RTCM 32 పెట్టాలి. కట్ ఆఫ్ యాంగిల్ 30, PDOP 3. నెక్స్ట్ బేస్ స్టార్ట్అప్ మోడ్లో యూస్ కరెంట్ కోఆర్డినేట్. నెక్స్ట్ మనకు వస్తుంది డేటా లింక్. ఎట్లా డివైస్ ఇంటర్నెట్ అంటే మనం సిమ్ కార్డ్ పెట్టిన బేస్లో, సో డివైస్ ఇంటర్నెట్ సెలెక్ట్ చేయాలి మనం దానికి. నెక్స్ట్ నీకు కింద వస్తుంది కనెక్షన్ మోడ్ ఎంట్రీ. దీనిలో మనం ఇది IP అడ్రస్ ఇన్పుట్ చేయాలి, పోర్ట్ ఇన్పుట్ చేయాలి. ఆ తర్వాత మన ఏ సిమ్ కార్డ్ ఉంది, జియో అంటే జియో, ఎయిర్టెల్ అంటే ఎయిర్టెల్, అట్లా పేరు పెట్టాలి నేమ్ దానిలో. ఇది అవసరం లేదు. ఇది ఐపీ పోర్ట్లో ఇది IP మనం మెరిడియన్ ఉంటుంది, ఇది మనం ఇస్తాం. ఇది అంటే నీకు పర్చేస్ టైంలో మన ఇది ఒక IP అండ్ పోర్ట్ మనం ప్రొవైడ్ చేస్తాం నీకు. నెట్వర్క్ మోడ్లో సిమ్ కార్డ్ అంటే మనం సిమ్ కార్డ్ ఇన్పుట్ చేస్తాను ఆ బేస్లో, సో దానికి సిమ్ కార్డ్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ మనం. ఇది APN సెట్టింగ్ అంటే మన మొబైల్ ఏ సిమ్ కార్డ్ ఉంది ఆ సెట్టింగ్ ఇన్పుట్ చేయాలి. నెక్స్ట్ దీనికి ఓకే చేయండి. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది మనకు బేస్ యాక్సెస్ పాయింట్. ఇక్కడ నువ్వు నీ బేస్కి ఎనీథింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ పాయింట్కి మనం అక్కడ రోవర్లో ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ నేను ఎగ్జాంపుల్ దీనికి పెడతా 04. ఇది 04 స్టార్ట్ బేస్ సెట్టింగ్ అయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ బేస్ సెట్టింగ్ అయింది అంటే బేస్ వస్తుంది మనకు. నెక్స్ట్ కమ్యూనికేషన్ లో బేస్ సీరియల్ నెంబర్ కి ఇక్కడ డివైస్ పక్కన ఆరో ఉంటుంది, ఆరోలో క్లిక్ చేయండి. రోవర్ సీరియల్ నెంబర్ మనది M6P240019 ఉంటుంది. దీనిలో క్లిక్ చేయండి, కనెక్ట్ లో క్లిక్ చేయండి. ఓకే, రోవర్ మనం త్రూ హాట్స్పాట్ కనెక్ట్ చేసానా, సిమ్ కార్డ్ అవసరం లేదు, రోవర్కి ఇన్సర్ట్ చేయాలి. త్రూ వైఫై హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రోవర్లో క్లిక్ చేయండి. ఇక్కడ కట్ ఆఫ్ యాంగిల్ 10, డిలే స్టార్ 10 ఉండాలి. ఇక్కడ డాటాని ఇది స్టాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్ టైప్లో సేమ్ దీనిలో క్లిక్ చేయండి. ఎంట్రీ ఉంటుంది IP పోర్ట్, ఇది యూజర్ అండ్ పాస్వర్డ్ ఎంటీ, ప్రాబ్లం లేదు దానికి, ఓకే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం గెట్ మౌంట్ పాయింట్ సెట్టింగ్లో గెట్ ఉంటుంది, గెట్లో క్లిక్ చేయండి. మన గెట్ మౌంట్ పాయింట్ సక్సెస్ఫుల్లీ వచ్చాను. మన మౌంట్ పాయింట్ ఎంత నేను ఇన్పుట్ చేశాను అక్కడ 04. సో ఇక్కడ మౌంట్ పాయింట్ పక్కన యారో ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి, 04 సెలెక్ట్ చేయాలి. ఇక్కడ వచ్చిన మనకు 04, ఇది నాది, ఇది వేరేది. ఇది ఎంత ముందు ఆన్లైన్లో చేస్తున్నా అంటే వాళ్ళు త్రూ సిమ్ కార్డ్లో వర్క్ చేస్తున్నాయి. ఇది మొత్తం వాళ్ళది పేరు వస్తుంది, వేరే కంపెనీది వస్తుంది. మన పెట్టిన 04 మనం ఐడెంటిఫికేషన్. సో దీనిలో క్లిక్ చేయండి. ఇక్కడ తర్వాత స్టార్ట్లో క్లిక్ చేయండి. లాగిన్ సక్సెస్ఫుల్లీ వచ్చిన ఓకే చేయండి. అంటే ఇది లాగిన్ అయింది మనకు సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ దీనికి అప్లై చేయండి. అప్లై చేస్తే మనకు ఫిక్స్ రావాలి. ఇక్కడ కంట్రోలర్లో మనం రోవర్కి కింద అక్కడ పెడితే ఫిక్స్ వస్తుంది కదా మనకు. ఫిక్స్ సొల్యూషన్ వచ్చిన ఇది GSM నెట్వర్క్లో. ఇప్పుడు నేను బేస్ నుండి సర్వేలో పాయింట్ సర్వే, ఇక్కడ మనం పాయింట్ కలెక్ట్ చేసుకోవచ్చు. మనకు
డిస్టెన్స్ బతారా డిస్టెన్స్ ఇక్కడ బేస్ నుండి మనం ఎంత దూరం ఉంది డిస్టెన్స్ వస్తుంది మనకు, మనం ఎంత ఫార్ పోతుంది అక్కడ అంత డిస్టెన్స్ వస్తుంది. సో సిమ్ కార్డ్లో నీకు 50 కిలోమీటర్, 70 కిలోమీటర్, 100 కిలోమీటర్ కూడా రేంజ్ ఉంటుంది. బట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిమ్ కార్డ్. నీది ఏ సిమ్ కార్డ్ ఉంది, ఆ ప్లేస్లో ఏ సిమ్ కార్డ్ నెట్వర్క్ బాగుంటుంది, దానిలో డిపెండ్ ఉంటుంది ఎవ్రీథింగ్. సో ఇది ఈజీ సెట్టింగ్ ఇది సిమ్ కార్డ్కి మెరిడియన్లో. ఓకే, ఎనీ ఆర్డర్ ప్లేస్మెంట్ ఆర్ ఎనీ టెక్నికల్ ఇష్యూ ఆర్ టెక్నికల్ ఎనీథింగ్ నీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా మొబైల్ నంబర్ +917416817427. మనం ఆల్ ఇండియాకి ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్. మనం ఆల్మోస్ట్ మన దగ్గర 3 మోడల్స్ ఉంటుంది. ఒకటి M5+, M6+, M20L లేజర్ది అండ్ M20 ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో లేజర్ ఉంటుంది. సో మన లేజర్ రేంజ్ కూడా 100 మీటర్ ఉంటుంది. సో ఏదైనా నీకు అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్ కావాలంటే మనకు కాంటాక్ట్ చేసుకోవచ్చు. మనం లోకల్ సర్వీస్ సెంటర్ ఉంటుంది, 24/7 सर्विस सेंटर मेहदीपट्टनम लो मना ऑफिस लोकेटेड ఉంటుంది. थैंक यू. ये देखिए हम लोग मेरिडियन का DGPS सिम कार्ड में चेक कर रहे हैं. यहाँ देखिए फिक्स में आ रहा, और आप ये पूरा डेंस दे सकते हैं. सिटी के अंदर है हम लोग का पूरा, देखिए पूरा है मेरिडियन का पूरा सिटी के अंदर है, पूरा सिटी में पूरा बिल्डिंग से दोनों तरफ भी बिल्डिंग है. देखिए आप, और इधर अपना DGPS है, ये अपना मेरिडियन का DGPS है पूरा. आप पूरा ये सिटी में चेक कर सिटी के अंदर भी आपको पूरा फिक्स में आ रहा है. यहाँ पे कंट्रोलर में आप देख सकते हो, कंट्रोलर में आपको पूरा फिक्स सोल्यूशन में आ रहा है. GSM मोड में आ रहा है. ये GSM में चेक कर रहे हैं अपन. बेस अपन यहाँ से 500 मीटर दूर लगा है, वहाँ से यहाँ तक देखिए अभी तक भी फिक्स में है. पूरा ऑब्स्टेकल देख सकते हैं आप ऊपर का, और ये बिल्डिंग चारों तरफ बिल्डिंग से देखो आप यहाँ पे. तो सिस्टम का कोई प्रॉब्लम नहीं है, आराम से आप काम कर सकते हो. आप फिक्स सोल्यूशन में आपको कंट्रोलर में भी फिक्स सोल्यूशन आ रहा है. देखो कंट्रोलर में भी फिक्स सोल्यूशन आ रहा है, इतना स्ट्रॉन्ग है ये. ओके, थैंक यू. ये अभी हम लोग देखिए बेस से ऑलमोस्ट 2 किलोमीटर पूरा सिटी के अंदर सर्वे कर रहे. देखिए आप देख सकते हैं पूरा कितना ऑब्स्टेकल है. ये पूरा ऑब्स्टेकल मेरिडियन का अपना DGPS है पूरा. अभी भी इसमें भी फिक्स आ रहा है सिटी में, पूरा सिटी के अंदर सर्वे कर रहे थे. एक्यूरेसी और कैपेसिटी देख सकते हैं कितना पूरा फिक्स में आ रहा है. देखो आप कंट्रोलर में देख सकते हैं आप फिक्स सोल्यूशन में पूरा फिक्स में आ रहा है. सिटी के अंदर भी पूरा फिक्स आ रहा है. GSM मोड में अपन काम कर रहे. सो ये ठीक है, ओके.